టాలెంట్ ఉంది, అలానే మనము ఏం చేయాలో మనకి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. కానీ మనం కొంచెం అప్డేట్ అయితే, అప్డేట్ ఏ విషయంలో అవ్వాలి, మార్కెట్ ఏం కావాలనుకుంటుంది, మెటీరియల్ విషయంలో కానీ, డిజైన్స్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ. సో మన దగ్గర ఏ డైస్ ఉన్నాయో అవి కాకుండా మార్కెట్లో ఏ కలర్స్ వెళ్తున్నాయి. సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క కలర్ వెళ్తుంది. విలేజెస్లో ఒకటి ఉంటుంది, ఎంప్లాయీస్ గ్రూప్స్కి ఒక కలర్ ఉంటుంది, లేకపోతే ఎలైట్ గ్రూప్లో కొన్ని కలర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కలర్ విషయంలో ఇంకొంత కేర్ఫుల్. అండ్ డిజైన్ మన గత కొంతకాలంగా ఏదైతే చేస్తున్నామో అది కాకుండా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా కానీ, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మనకి నాగార్జున యూనివర్సిటీలోనే ఉంది, వాళ్ళ ద్వారా కానీ కొత్త కొత్త డిజైన్స్ మనం నేర్చుకోవాలి. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా మన ప్రోడక్ట్ మంచిది అయితే వచ్చి కొంటున్నారా లేదా? మన పక్కనే ఉన్న ఆత్రేయపురం పూతరేకులు యూఎస్కి వెళ్తున్నాయా లేదా? వాళ్ళకి మనం ఏమైనా చేస్తున్నామా? చేయటం లేదు. అంటే టాలెంట్ అనేది ఇట్స్ లైక్ ఫ్రాగ్రెన్స్. సో ఇక్కడ ఏదైనా ఒక మంచి ఫ్లవర్ పూచింది అనుకోండి, మనకి స్మెల్ వస్తుంది కదా, ఎవరో మనకి చెప్పక్కర్లేదు ఇక్కడ పువ్వులు ఉన్నాయి. సో టాలెంట్, ఆర్ట్ కూడా అలానే వెళ్తుంది. దానికి తగినట్టుగా మనం కొంచెం మీడియంని మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని చేయగలిగితే, మనకి సీఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు, ఆర్టిస్టులు కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, అలానే ఎస్హెచ్జి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి అని. ఇప్పుడు మీ పిల్లల్ని ఒకసారి మొబైల్ చూస్తే వాళ్ళకి ఏదైనా తినాలి అని అనిపిస్తే వెంటనే యాప్లో ఆర్డర్ చేసుకుంటారు. ఏంటది? గట్టిగా చెప్పండి. స్విగ్గీ. వాళ్ళు ఏమి ఇప్పుడు మీకు ఇది కావాలని అడగట్లేదు. అలానే ఆన్లైన్లో అమెజాన్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, ఫ్లిప్కార్ట్. సో అలా మన ప్రోడక్ట్కి మన యంగర్ జనరేషన్ తాలూకా సపోర్ట్ తీసుకొని మనం ఆన్లైన్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోవాలి. పలానా పులిగుర్తిలో ఒక మంచి కాటన్ షర్టింగ్ ఉంది, అదర్వైజ్ మంచి కాటన్ మెటీరియల్ వస్తుంది అని మనం మార్కెట్ని మనం అట్రాక్ట్ చేయాలి. బికాస్ చేనేత అనేది ఆర్గానిక్, అలానే హెల్తీ, అండ్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, అబౌవ్ ఆల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఈ వాతావరణానికి, భూమికి చాలా మంచి ప్రోడక్ట్ మీ దగ్గరే ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కూడా మేము కూడా చేయబోయేది అదే, ప్రమోషనల్ యాక్టివిటీస్. మన ఇప్పుడు ఆప్కో షోరూమ్ ఉంటుంది, ఆప్కోలో అన్నీ చాలా బాగుంటాయి, అన్ని జిల్లాల నుంచి వచ్చే అన్ని రకాల హ్యాండ్లూమ్ వస్త్రాలు కూడా ఉంటాయి. పక్కనే ఇంకో ప్రైవేట్ షోరూమ్ ఉంటుంది, అది చాలా అట్రాక్టివ్గా మంచిగా డిజైన్ తో సపోర్ట్ తీసుకొని డిజైన్స్ చేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తారు? మనల్ని అట్రాక్ట్ చేసిన దానికి వెళ్తాం కదా. సో మనల్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో వెళ్తాం. అక్కడ కొన్నిది పాడైంది అనుకోండి, అప్పుడు రెండోసారి మీరు ఆపుకోకి వస్తారు. బట్ ఫస్ట్ వెళ్ళడం మాత్రం అది. సో మనం చేసే ప్రోడక్ట్ మార్కెట్ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉండాలి. మార్కెట్ మన స్టాల్స్ అన్నీ కూడా ఎవరైతే ఎక్కువగా చూడడానికి వస్తారో, చూడడానికి వచ్చిన వాళ్ళు కొనేటట్టుగా చేసేటట్టుగా మనం డిస్ప్లేస్ పెట్టుకోవడం, కలర్ కాంబినేషన్స్ పెట్టుకోవడం, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎప్పటికప్పుడు చెప్పడం. ఈరోజు మీ ట్రైనింగ్లో కూడా అవే ఇస్తారు, ఆ మాడ్యూల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఇప్పుడు డిజైన్ బెటర్గా ఎలా చేయాలి, మన ఒక మెటీరియల్ ఇప్పుడు పులగుత్తి షర్ట్లో కాటన్కి మీరు ఇంకొక మెటీరియల్ని యాడ్ చేస్తున్నారు, అలా మనం డిఫరెంట్ మెటీరియల్స్ ఏమైనా మర్చి చేయగలమా అనేది ఆలోచించడం. తర్వాత మన ఉప్పాడులో ఉన్న డిజైన్స్ మనకి అడాప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అలానే కాస్ట్ ఎఫెక్టివ్, అబౌవ్ ఆల్ హౌ వీఆర్ గెటింగ్ దిస్ ద ఎండ్ ప్రొడక్ట్. ప్రతిసారి మనకి ప్రీమియం ప్రైస్, ఇంతకు ముందే మేము ఉప్పాడు గురించి మాట్లాడుతూ ఉప్పాడు సారీ కాస్ట్కి దీనికి ఎందుకు డిఫరెన్స్ అంటే అక్కడ ఎక్కువ మ్యాండేట్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీవర్కి ఇవ్వాల్సిన ఛార్జెస్ ఎక్కువ అని. బట్ మనకి మార్కెట్లో కొనేటప్పుడు కూడా వీవర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని చూసి దానికి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. సో మీరు ఎలా చేస్తున్నారు, యాడ్ని ఎలా తీస్తున్నారు, డిజైన్స్ ఏంటి అనేది కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఫర్ అవర్ ప్రమోషన్స్. మనకున్న విలువ ఏంటి అనేది బయట ప్రపంచానికి తెలియజేసేటట్టుగా మనం చేస్తే దీనికి చాలా మార్కెట్ అనేది ఉంటుంది.
అలానే ఈ రోజు ఉన్నట్టుగా కాకుండా రేపటి తరానికి అవసరమైనట్టుగా మన డిజైన్స్ అన్నీ కూడా మనం మార్చుకుంటూ అప్డేట్ అవుతూ మార్కెట్ని క్యాప్చర్ చేసినట్టుగా చేయాలి. దాంతో పాటు మా వైపు నుంచి ఏమైతే చేయాలో, మీరు ఒక సమస్య చెప్పారు, ముద్రా లోన్స్కి సంబంధించిన ఆ బ్యాక్ అండ్ సబ్సిడీ రావట్లేదని. నేను ఆల్రెడీ బ్యాంకర్స్కి చెప్పాను. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా లెవెల్లో క్లియర్ చేయడం, అలానే మనకి స్పెషల్ సిఎస్ మేడం ఉన్నారు కాబట్టి ఆమెతో కూడా మాట్లాడి అది మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బీజేపీ గవర్నమెంట్లో మరీ ముఖ్యంగా పిఎం గారికి ఉన్న ప్రయారిటీ యాక్టివిటీస్లో హ్యాండ్లూమ్స్ ఒకటి. అందుకే ఆయన ఇనిషియేటివ్తోనే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే చేసుకుంటున్నాం. సో వారి సహాయ సహకారాలతో మనం ఇక్కడ ఏమైనా ఒక ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నారు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది. సో కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నందుకు దాన్ని యూటిలైజ్ చేసుకొని, అలానే హ్యాండ్లూమ్లో మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ అందరికీ డిజైన్ అప్గ్రేడేషన్కి మనకి అక్కడ ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో మనం టైఅప్ అవడం కానీ, అలానే కొత్తగా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా వచ్చి మన ప్రొడక్ట్ బయట ప్రపంచంలోకి బాగా వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేస్తే బాగుంటుందని అలాంటి ట్రైనింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్ ఉంది కాబట్టి ఇంకొక మిల్ కానీ వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది అకామిడేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనే దాంతో అది చూసి మేము ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది.